ది లార్డ్. ఈరోజు మనము దీని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 90 అధ్యాయం 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యోబు గ్రంథం 28 అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ వాక్యం ఇలా వ్రాయబడి ఉంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. సొలొమోను రాజ్యంలోకి వచ్చిన వెంటనే జ్ఞానం కొరకు, వివేకం గల హృదయం కొరకు దేవుని అడుగుకొనెను. ఐశ్వర్యమును ఘనతను సొలొమోను అడగకపోయినను దేవుడు అతనికి బుద్ధి వివేకము గల హృదయంతో పాటు ఐశ్వర్యమును ఘనతను ఇచ్చెను. క్రీస్తుకు మరొక పేరు జ్ఞానము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. క్రీస్తును కలిగి ఉన్నవాడు జ్ఞానమును కలిగి ఉన్నవాడు. క్రీస్తును నీ హృదయంలోనికి అంగీకరించిన తరువాత నీవు జ్ఞానమును కలిగిందువు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని, జ్ఞానం కలిగిన తన నోరు తెరచును అని బైబిల్ తెలియజేస్తుంది. అటువలే పురుషులారా, భార్యలు బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయమని పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ బోధిస్తున్నది. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును అని వాక్యం చెబుతుంది. సొలొమోను తాను సంపాదించిన జ్ఞానంతో ఈ లోకంలోని సర్వము, ఆస్తిపాస్తులు, విద్య, ఆడంబరు మొదలగున అన్నీ కూడా వ్యర్థమని గ్రహించెను. అది నిజమైన జ్ఞానము. ఈ లోకం మనకు శాశ్వతం కాదనియు నిత్యత్వం కొరకు మనము సిద్ధపడవలనియు గ్రహించుటయే జ్ఞానము. ఈ లోక జ్ఞానము ఎక్కువ ఆస్తి ఎట్లు సంపాదించుకునవలన, ఎక్కువ విద్య ఎట్లు సంపాదించుకునవలన అని అనుకోవటమే. అందుకే ప్రభువు తినుము, త్రాగుము, సుఖించుము అని అనుకునిచున్న ధనవంతుని చూచి వెర్రివాడా అని పిలుచుచున్నాడు. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము. ఈ వాక్యం ప్రసంగి 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదనై ఉన్నది. ఈ వాక్యం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-17లో చూస్తాం. మాకు జ్ఞానం హృదయం కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఈ లోకంలో మా దినములు కొద్దివేననియు నిరంతరము మేము పరలోకంలో ఉండవలననియు గ్రహించు జ్ఞానమును ప్రభువా మాకేము అని ప్రార్థించుదాము.